యాక్చువల్గా మీరు ఒకసారి ఆలోచించండి. 30 సంవత్సరాలుగా ఒక జెడ్పీటీసీ ఎలక్షన్, ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఏకగ్రీవమైన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఐ థింక్ అక్కడ ఒక్కటే, అంటే అక్కడ ప్రజాస్వామ్యం లేక ఓటు వేయడానికి బయటికి రావడానికి భయపడి, కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడే సందర్భం నుంచి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిజంగా చెప్పాలంటే స్మెల్ చేశారు. ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అని దాన్ని ఈరోజు ఆస్వాదించడం జరిగింది. ఈరోజు మా గవర్నమెంట్ మంచి ప్రభుత్వము అని ఒకటి చెప్పడానికి స్టేట్ మొత్తం మా వెనకాతలు ఉంది అనే సంగతి ఒక ఎత్తు అయితే, పులివెందుల ప్రజలు కూడా ఈరోజు స్వాగతించారు అన్నదైతే చాలా క్లియర్ కట్ మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం, దట్టు పులివెందుల్లో దగ్గర 600 పైన ఓట్ల మెజారిటీ, 6,000 పైన ఓట్ల మెజారిటీ, 683 మాత్రమే వైఎస్ఆర్సీపీకి రావటం, 6,000 ఓట్ల పైన మెజారిటీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ కైవసం చేసుకోవటం నిజంగా పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానించారు అన్నది ఒకటి. నెక్స్ట్, ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని పులివెందుల ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని నమ్మారు కాబట్టే ఈరోజు ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు. కనీసం డిపాజిట్ కూడా రాలే వైఎస్ఆర్సీపీకి. సో ఇటువంటి సందర్భంలో మేమేదో పెద్ద ప్రగల్భాలు పలకం, కానీ మేము చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ పాడైన పరిస్థితులు లేవు. అంతే తప్పించి అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం మేము పనిచేస్తాం అనుకుంటే, లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పుడు అదంతా కూడా అర్థమైంది. కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నామండి, చాలా రకరకాల మా మీద అబాండాలు వేయడానికి ట్రై చేశారు. ఏంటంటే పోలింగ్ బూతులు మార్చేశారని చెప్పి ఒక ప్రోపగండా పెట్టారు. తర్వాత మేము కూర్చొని చెప్పాం, పోలింగ్ బూతులు మార్చడం అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది తప్పించి ఎవరి చేతిలో ఉండదు. ఆ విషయం కూడా క్లారిటీ ఇచ్చుకున్నాం. ఆఖరికి పోలీసులు పెట్టి మమ్మల్ని ఇలా చేశారు అలా చేశారని చెప్పి మాట్లాడారు. అంటే పోలీసులని అన్నది దాన్ని ఏమంటారంటే వాడుకోవటం అన్నది, అంటే వాళ్ళ తాలూకా సొంత పనుల గురించి వాడుకోవటం అన్నది లాస్ట్ 5 సంవత్సరాల్లో చేశారు. కానీ మేము ఇప్పుడు అలా చేయట్లే. ప్రతి పోలీస్కి కూడా అతని పవర్ ఏంటో తెలుసు. పోలీస్ ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవంగా పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతనికి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఏమీ పట్టించుకోకర్లేదు. ఈరోజు పులివెందుల ప్రజలు కూడా మా వైపు ఉన్నారు. పులివెందుల ప్రజలు కూడా మాది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. యాక్చువల్గా సంస్కారం ఉన్నవాడి గురించి మాట్లాడితే మంచిగా ఉంటుందండి. సంస్కారం లేని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటే కనీసం నెక్స్ట్ జనరేషన్స్ కూడా రాజకీయాల్లోకి రావాలి అనుకున్నా కూడా పెద్దవాళ్ళు ఎవరు ప్రోత్సహించే పరిస్థితులు కనిపించట్లే. నిన్న మొన్నటి వరకు పేర్ని నాని ఇదే పదాలు ఉపయోగించాడు ఒకనొక మీటింగ్లో. ఉపయోగిస్తే నేనేమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి పిలిచి తిడతాడేమో, జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి సహించడేమో, తిడతాడేమో, తప్పు అతను మామూలుగా అనేసాడేమో, తప్పు కదా అని అంటాడేమో అని అనుకున్నా. నాకు బుర్ర తక్కువయ్యి. కానీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఇతను కూడా అదే మాట మాట్లాడతాడు. అంటే ఇదంతా ఒక స్క్రిప్ట్, తాడేపల్లికి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది అనుకున్నాం, కానీ ఎవడో రాసిస్తాడేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు స్క్రిప్ట్లు ఏమవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా రాసిస్తున్నాడా ఈరోజు? అంటే ఒక పేర్ని నాని లాంటి వ్యక్తి మాట్లాడితే ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి, ఒక అతను ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంత ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అంత ఉంటుంది ఇతని వయసు చూస్తే. కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వాలి అన్న పరిస్థితి కూడా అతనికి లేదా? మాకు అర్థం కాదు అదే. ఈరోజు అతను మాట్లాడినట్టు మేము మాట్లాడడానికి 5 నిమిషాలు పట్టదండి. మాకు మాటలు లేక కాదు, మాట్లాడడం చేత కాదు. మాకు సంస్కారం ఉంది. ఒక సీఎం చేసిన వ్యక్తి గురించి మాట్లాడాలంటే మేము కూడా కొంచెం పరిధులు ఉంటాయి. కానీ 4 సార్లు సీఎం చేసిన వ్యక్తి, దగ్గర తండ్రి వయసు కన్నా ఇంకా ఎక్కువ ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇంచుమించు తండ్రి వయసుతో సమకాలికులు, అటువంటి వ్యక్తి గురించి మాట్లాడతారేంటి? ఈరోజు చావు పుట్టకలు అనేవి మీరో నేనో చెప్తే వచ్చేది కాదు కదా. అలా అనుకుని ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాలూకా డెత్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తే దయచేసి అదే అర్థం చేసుకోవాలి. నోటికి వచ్చినట్టు ఎలా పడితే అలాగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉంటారు. ఏమనుకోద్దు మాట అంట,
జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా మీటింగుల్లో అన్నాడు 30 సంవత్సరాలు నేనే సీఎంని, 30 సంవత్సరాలు నేనే సీఎంని అని. ఏమయ్యారు? 11 సీట్లతో ఈరోజు ప్రతిపక్షం హోదాకి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అంతే తప్పించి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు ఉంటారో ఎవరు ఉండకూడదో డిసైడ్ చేయాల్సింది ఆ భగవంతుడు ప్లస్ ప్రజలు. అది భగవంతుడు ప్రజలు కలిపి నిర్ణయించేది. నువ్వెవరు నిర్ణయించడానికి, నువ్వెవరు చెప్పడానికి? ఈరోజు కృష్ణారామ అనుకున్న వయసులో మాట్లాడుతున్నారు. ఈరోజు బయటికి రమ్మడబ్బా, ఒకసారి బయటకు వచ్చి జనాలను చూడండి. ఎప్పుడు చూడు పరదాల మాటలన్నా అలా ఉండిపోవడం కాదు కదా. ఈరోజు బయటకు వచ్చి 24 గంటల్లో సుమారుగా 18 గంటలు అల్లు పెరగకుండా ఈ రాష్ట్రం గురించి కష్టపడతా ఉంటే అటువంటి వ్యక్తిని చూసి చాలామంది మేము నేర్చుకుంటున్నామని ప్రపంచ దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే నీ పక్కన ఉండి కనీసం దాన్ని అంటే నేర్చుకోవడం నేర్చుకోకపోవడం పక్కన పెడితే అతని గురించి ఇంత నిచాతి మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి, ఇంకా బుద్ధి రాలేదా? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏది టచ్ చేయకూడదు అదే టచ్ చేసావు. చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయకూడదు, ఆ రోజు టచ్ చేసావు, 11 వేట్లకు దిగిపోయావు. మళ్ళీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి అదే తప్పు చేస్తున్నావు. అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఇంకా నీ పరిస్థితి ఏంటో ఇంకా ప్రజలు నిర్ణయించాలి. మేము ఒకటే కోరుకుంటున్నామండి, ఇలాంటి వాళ్ళు మాట్లాడి పట్టించుకొని మేము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ చెప్తున్నా, సంస్కారం లేనివాడి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఈరోజు అతను ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడన్న సంగతి అర్థమవుతుంది. పులివెందల్లో ఎప్పుడైతే ఓటమి ముందే స్మెల్ చేసి దానికి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడానికి ఈ రకంగా మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు పులివెందల ప్రజలు కానీ కడప జిల్లాకి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. ఈరోజు పులివెందలకి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. అటువంటిది అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు పులివెందల ప్రజలు పట్టం కట్టారు, తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. దాన్ని ఈరోజు స్వాగతించాల్సిందే. పులివెందల ప్రజలందరికీ కూడా, పులివెందల ఒంటిమిట్ట ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.